ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ నేను డైలీ ఒక 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను, కానీ నాకు కొంచెం కుదరట్లేదు, ఎందుకంటే నాకు పర్సనల్ వర్క్ చాలా ఉంటాయి ఓకేనా. అందుకోసం అయితే మీకోసం నేను డైలీ ఒక 1 వీడియో అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను. మనకు ఫోటో ఎడిటింగ్కి 1 వీడియో, వీడియో ఎడిటింగ్కి 1 వీడియో ఓకేనా. ఫ్రెండ్స్ ఒకవేళ నేను టైం కుదిరితే మాత్రం డైలీ ఒక 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఓకేనా. ఫ్రెండ్స్ మీకు తప్పకుండా నేను డైలీ ఒక 2 వీడియో తీసుకొస్తాను, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి, నేను 100% అలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఒక 1-2 డేస్ డిలే అయినా కూడా తప్పకుండా నేనైతే మీకోసం మీకు నచ్చినట్టే వీడియోస్ అయితే చేస్తాను ఓకేనా. ఒక లైక్ అయితే చేసుకోండి ఓకేనా. ఫ్రెండ్స్ ఇదైతే నేను కొంచెం కొత్తగా ట్రై చేశాను, చాలా బాగా నచ్చింది. దీనికి సంబంధించిన బీట్ మార్క్ అండ్ ప్రీసెట్స్, షేక్ ఎఫెక్ట్స్, ఎక్స్ఎంఎల్స్ అండ్ ప్రీసెట్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. అక్కడి నుంచి అయితే మీరు ప్రతి ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలర్ట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా. ఫ్రెండ్స్ మీరు ఈ ఎలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఎలర్ట్ మోషన్ యాప్ లేకపోతే నాకు కామెంట్ చేయండి, నేను డైరెక్ట్ మీకు డిఎం చేస్తాను, లేకపోయినా కూడా మీకు సపరేట్గా లింక్స్ కూడా షేర్ చేస్తాను ఓకేనా. ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా, మనకు ఇక్కడ న్యూ ట్రెండింగ్ బీజిఎం స్టేటస్ అండ్ ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్స్. నేనైతే ఈ 2 లింక్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఫస్ట్ మనం బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం ఓకేనా. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మనకు బీట్ మార్క్లో ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ మొత్తం మీకు ప్రాజెక్ట్ ఇచ్చాను ఫస్ట్లో. మనకు లాస్ట్లో ఇక్కడ ఫోటోస్ పెట్టుకుని వాటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడమే చాలా సింపుల్. ఒక 1 మినిట్ కూడా మీరు చేయడానికి 1 మినిట్ కూడా పట్టదు ఓకేనా, చాలా డెడ్ ఈజీ. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ సర్కిల్లో ఉన్న ఫోటో మాత్రం రీప్లేస్ పెట్టుకుందాము. అండ్ అక్కడ మనకు బ్యాక్ సైడ్లో వచ్చిన గ్రూప్స్ ఫోటో కూడా రీప్లేస్ పెడదాము. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రూప్ ఉంది ఫ్రెండ్స్, అక్కడ ఆ గ్రూప్ 3 మీద క్లిక్ చేసుకోండి, కింద ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. మనకి ఇక్కడ ఫోటో ఉంది ఫ్రెండ్స్, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, కింద కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. ఇక్కడ స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి ఒక ఫోటో యాడ్ చేస్తాను చూడండి, నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేశాను ఓకేనా. ఈ ఫోటో యాడ్ చేస్తాను, మళ్ళీ మీరు బ్యాక్ రండి ఓకేనా. చూసారు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనకు బ్యాక్ సైడ్ చిన్న చిన్న ఫోటోస్ ఉన్నాయి కదా, ఆ ప్లేస్లో ఆ ఫోటో అయితే మనకు రీప్లేస్ అయితే అయిపోయింది ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, మనం మెయిన్ ఫోటో ఓకేనా, ఆ సర్కిల్లో ఉన్న ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. ఇక్కడ మన స్టైలీల ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ ఉంది కదా శ్రీలీల, ఆ ప్లేస్లో క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేశారంటే కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి, ఓకేనా. స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకుని మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి మళ్ళీ వేరే ఫోటో అయితే యాడ్ చేస్తాను చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనకు ఆ సర్కిల్లో ఆ ఫోటో అయితే రీప్లేస్ అయిపోయింది ఓకేనా. చూసారు కదా, ఆ సర్కిల్లో ఆ ఫోటో రీప్లేస్ అయిపోయింది ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏం టచ్ చేయకండి ఒకటి, ఇక్కడ ఓన్లీ ఇంతవరకే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇక్కడ నుంచి మనం ఫోటోస్ పెట్టుకోవాలి ఓకేనా. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి, అండ్ ఇక్కడ మీడియా, ఇక్కడ ఫోటో క్లిక్ చేసుకోండి, ఇక్కడ 3 డాట్స్ ఓకేనా, ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఒక 3 ఫోటోస్ పడతాయి ఓకేనా, 3 ఫోటోస్ పడతాయి. 3 ఫోటోస్ని ఇదే విధంగా యాడ్ చేసుకోండి ఓకేనా. ఇదే విధంగా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం వీటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం ఓకేనా. జస్ట్ ఏం లేదు, ఇలా ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే నా దగ్గర ఉన్న ఫోటోస్ యాడ్ చేశాను. ఇప్పుడు వీటికి ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆల్రెడీ పెట్టాం కదా, ఇప్పుడు వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 సెకండ్ బయటికి రండి, మనకు షేక్ ఎఫెక్ట్స్ ప్రీసెట్స్ ఓపెన్ చేసుకున్నాం కానీ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్, ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఓకేనా. ఆటోమేటిక్గా ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాం కానీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏం టచ్ చేయకండి. మనం ఇక్కడ నుంచి మనకు డబల్ బీట్ మార్క్ 7.25 సెకండ్ దగ్గర నుంచి ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ అండ్ 3 డాట్స్, ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ ఓకేనా. సింపుల్, ఏం లేదు. మళ్ళీ అలానే మనం సెకండ్ ఫోటో ఓకేనా. ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఫిల్ అవుతాయో అన్ని ఫోటోస్ని సింపుల్గా షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి ఓకేనా, చాలా డెడ్ ఈజీ. ఫ్రెండ్స్ మొత్తం ప్రాపర్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఏం లేదు, మీకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రెజల్యూషన్లో మీకు నచ్చిన 4K కానీ ఫుల్ హెచ్డీ కానీ హెచ్డీ కానీ ఓకేనా, మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు ఓకేనా. ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్యూటోరియల్స్ కావాలంటే నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో ఒక సిరీస్లో అప్లోడ్ చేసినాను, దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ప్లీజ్ దాంట్లో కూడా కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఓకేనా. బై ఫ్రెండ్స్.